వచ్చే నెల సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ పాదయాత్రలో మల్లన్న సుమారు 14,000 కిలోమీటర్లు నడుస్తున్నట్లు చెప్పారు. ఈ పాదయాత్రలో భాగంగా బీసీ ప్రజల కష్ట నష్టాల దగ్గరకు వెళ్లి చూసి బీసీ ముఖ్యమంత్రి అయినాక అన్ని విధాలుగా వారిని ఆదుకుంటామని మల్లన్న చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని వెలమ దొరలు రెడ్డిలు దోచుకున్నారని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. బీసీ ముఖ్యమంత్రి అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల కష్టాలు తొలగిపోతాయని మల్లన్న చెప్పడం జరిగింది. లెక్కలు చెప్పుకుంటూ వస్తా అయితే రేపు పాదయాత్ర తర్వాత వాళ్ళని ఎవరైనా ఇళ్లకు రానిస్తే చూడరు. మీరుగా తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేసిన తర్వాత రెడ్డోళ్ళని వెలమోలని ఎవడన్నా ఇళ్లకు రానిస్తే చూడరు. మనోడు బయటికి నిలబడతారు చూడరు. వాళ్ళని ఆ పని చేసుకురాకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదు. 2028లో మొట్టమొదటిసారిగా మన బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యేటువంటి సంవత్సరం త్వరలో ఉంది.